ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసినట్లయితే మాక్ టెస్ట్ మనకు అవైలబిలిటీలో ఇచ్చారండి. ముందుగా ఏపీ టెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా మీరు గమనించినట్లయితే ఇక్కడ మాక్ టెస్ట్ అని మీరు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మాక్ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే మీరు ఏ సబ్జెక్ట్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో, ఎస్జిటి కావచ్చు, స్పెషల్ స్కూల్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఇలా మీ సబ్జెక్ట్ని ఎంచుకోవాల్సి ఉంటుంది క్లిక్ హియర్ దగ్గర. దెన్ ఇక్కడ అయితే డెమో యొక్క లాగిన్ ఐడి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారు. సో వాటిని ఏమీ ముట్టుకోకుండా మీరు సైన్ ఇన్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? దెన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కంప్యూటర్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ డీటెయిల్డ్గా చదువుకోవాలి మీరు. అంటే ఇక్కడ చూసుకుంటే రెడ్ మార్క్ ఉంటే అది ఏమీ విజిట్ చేయలేదు అని అర్థం. మీరు విజిట్ చేయని క్వశ్చన్స్ అన్నీ కూడా వైట్ కలర్లో ఉంటాయి. మీరు విజిట్ చేసిన క్వశ్చన్లన్నీ కూడా మీకు వైట్ కలర్లో ఉంటాయి. విజిట్ చేయని క్వశ్చన్లన్నీ కూడా ఆన్సర్ చేయని క్వశ్చన్లు రెడ్ కలర్లో ఉంటాయి. మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ అయితే గ్రీన్ కలర్లో ఉంటాయి. ఈ విధంగా యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ హ్యావ్డ్ మార్క్డ్ ఫర్ ద రివ్యూ. అంటే మీకు క్వశ్చన్ ఆన్సర్ తెలుసు, బట్ అవి తెలుసో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో అలాంటి వాటిని రివ్యూ ఇచ్చుకున్నట్లయితే అది మీకు పర్పుల్ కలర్లో ఈ విధంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆన్సర్ చేశారు మరియు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారు అలాంటినప్పుడు సో ఈ విధంగా సింబల్స్లో ఉంటుంది. సో ఇవన్నీ చదివిన తర్వాత కిందికి వెళ్తే నెక్స్ట్ అనే బటన్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ కనిపిస్తుంది కదా. సో మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నీట్గా చదివిన తర్వాత క్లియర్గా నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మార్క్ టెస్ట్ మీకు రెడీగా ఉంది. క్వశ్చన్ పేపరు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి రెడీగా ఉందని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. సేమ్ మీకు టెట్ ఎగ్జామ్ ఎలా అయితే జరుగుతుందో సేమ్ అదే ఫార్మాట్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్ కూడా. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆల్ కంప్యూటర్ హార్డ్వేర్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక సర్క్యులర్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి, దాన్ని రైట్ సింబల్ కొట్టాలి. కొట్టిన తర్వాత నేను ఎగ్జామ్కి సిద్ధంగా ఉన్నాను అని ఒక బటన్ కనిపిస్తుంది. ఐ యామ్ రెడీ టు బిగిన్ అని బటన్ కనిపిస్తుంది. సో మీరు ఆ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ బటన్ని క్లిక్ చేశాక ఆ బటన్ని క్లిక్ చేసిన తర్వాత క్వశ్చన్ పేపర్ మీకు ఇలా విజిబుల్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది. మీకు సైకాలజీ బాగొచ్చు, సో మీరు వేరే సబ్జెక్ట్ ఎంచుకోవాలి అనుకుంటున్నారు, రైట్? సో అలాంటప్పుడు ఇక్కడ మీరు స్టార్టింగ్లోకి వెళ్తే దీన్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఏ సబ్జెక్ట్ని అయితే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, మీకు ఏ సబ్జెక్ట్ బాగా వచ్చు ఆ సబ్జెక్ట్ని మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని రాసుకోవచ్చు. తెలుగు కంప్యూటర్ 1 ఉంది అంటే తెలుగు గ్రామర్, తెలుగు కంప్యూటర్ 2 అని ఒకసారి చూడు. సో ఈ విధంగా చూసుకుంటే 1-2 క్వశ్చన్ ఇది కాంపోజిట్. నెక్స్ట్ తెలుగు క్లిక్ చేస్తే తెలుగు యొక్క బిట్స్ ఇవి. సో ఈ విధంగా మీరు కావాల్సినటువంటి అన్ని బిట్స్ని కూడా ఇక్కడున్న పైన బార్ పైన క్లిక్ చేసి మీకు ఏ సబ్జెక్టు స్టార్ట్ చేయాలనుకున్నారో దాని మీద క్లిక్ చేసుకొని ఎగ్జామ్ హ్యాపీగా రాసుకోవచ్చు. సో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామ్ ప్రతి బిట్ కూడా అటెంప్ట్ చేసిన తర్వాత ఇదిగో ఇక్కడ ఈ బటన్ కనిపిస్తుంది, గ్రీన్ కలర్లో ఒక బటన్ కనిపిస్తుంది, సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి. దాన్ని ఖచ్చితంగా మీరు క్లిక్ చేయాల్సిందే. దాన్ని క్లిక్ చేస్తేనే మీకు కరెక్ట్ ఆన్సర్ అంటే సేవ్ అయినట్టు. ప్రతి బిట్కి కూడా
ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్కి కూడా ఆన్సర్ని, మీరు అనుకుంటున్న ఆన్సర్ని క్లిక్ చేసి ఏదో ఒకటి ఆన్సర్ క్లిక్ చేద్దాం. దినంలో ఓకే. సో ఏదో ఒక ఆన్సర్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, సో అలా క్లిక్ చేస్తే అది గ్రీన్ కలర్లో మారుతుంది. గ్రీన్ కలర్లో మారడం అంటే దాని అర్థం ఏంటంటే సేవ్ అయిందని అర్థం. ఇప్పుడు ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16, 6th క్లాస్ సైన్స్ బిట్. ఓకే, ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత దీన్ని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. దాని తర్వాత అలా ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు ఆన్సర్ అనేది సేవ్ అవుతుంది. సో ఇది విషయము. అంతా కంప్లీట్ అయింది, మీరు ఎగ్జామ్స్ అంతా కంప్లీట్ అయింది అనుకుంటే ఇవేం నొక్కొద్దు. కంప్లీట్ అయిన తర్వాత మీరు లాస్ట్లో సబ్మిట్ బటన్ అని వస్తుంది. లాస్ట్లో ఏమొస్తుంది? సబ్మిట్ బటన్ వస్తుంది. ఓకే, లాస్ట్కి వెళ్ళిపోదాం. చివరికి వెళ్తే 150 బిట్స్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ బటన్ వస్తుంది. సో అన్నీ ఇంకా అటెంప్ట్ చేయలేదు కాబట్టి సబ్మిట్ బటన్ రాలేదు. ఆ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ అంతా ఓవరాల్గా కంప్లీట్ అయినట్టు అర్థం. ఓకేనా? మీరు క్వశ్చన్ పేపర్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతా కూడా క్వశ్చన్ పేపర్ ఎట్లా చూడాలంటే చూపిస్తుంది ఉండండి. ఎక్కడ చూడాలంటే మన క్వశ్చన్ పేపర్ని ఇదిగో ఇక్కడ మీకు 3 బార్స్ కనిపిస్తున్నాయి. మీకు ఇక్కడ ఈ 3 బార్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ పేపర్ అని కనిపిస్తుందా మీకు? ఇక్కడ క్వశ్చన్ పేపర్ అని కనిపిస్తుందా? ఇక్కడ క్వశ్చన్ పేపర్ అని కనిపిస్తుంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే క్వశ్చన్ పేపర్ మీకు విజిబుల్ అవుద్ది. ఇక్కడ అన్ని క్వశ్చన్లు మనం హ్యాపీగా రాసుకోవచ్చు. దీన్ని ప్రింట్అవుట్ ఆప్షన్ ఉండదులేండి, దీంట్లో ఉండదు. మనం ఒక్కొక్క క్వశ్చన్ని ఇంకా స్క్రీన్ షాట్ తీసి చేసుకోవాలి. అది పెద్ద ప్రాసెస్. లేదు అంటే ఇంకో మార్గం కూడా ఉంది, బట్ అది దీని రైట్ బార్ దగ్గరికి వెళ్ళి సేవ్ యాజ్ పీడిఎఫ్గా క్లిక్ చేయొచ్చు. పీడిఎఫ్గా సేవ్ అవుతుంది. లేదా రీడర్ మోడ్ యాడ్ చేసుకోవచ్చు. రీడర్ మోడ్ యాక్టివేట్ చేసుకుంటే మన క్వశ్చన్ పేపర్ ఈ విధంగా విజిబుల్ అవుతుంది. సో వచ్చేస్తుంది, ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, అంతే, టాటా.